ఈ కార్యక్రమం జయప్రదం చేసిన నడిపినటువంటి మంగళ నారాయణ రెడ్డి గారికి మరియు పెద్ద ఆశీస్సులను తీసుకొని వాళ్ళ సందేశాలతో పాటుగా కిందోలను విమర్శలు కూడా అన్నింటినీ భరించి ఈ కార్యక్రమాన్ని తనతో పాటుగా నారాయణతో పాటుగా నిర్వహించినటువంటి ఈ అడా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత విగ్రహదాతలు సాన మధుసూన్ గారు మరియు గోలి మహేందర్ రెడ్డి గారు, చిన్నాల విశాలక్ష్మి, వాళ్ళ సోదరులు, వాళ్ళ పుత్రులందరికీ, మిగతా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆర్థికంగా సహాయం చేసినటువంటి దాతలందరికీ మరి ముఖ్యంగా మరి గత ఏడాది మరి మాజీ సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి గారు అన్ని కులాల సభ్యులను పిలిచి, పెద్ద మనుషులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్టి సమావేశంలో మరి నేను బొడ్రాయిని పెట్టడం జరిగింది. ఆ బొడ్రాయి కార్యక్రమాన్ని పూర్తిగా నేను చేస్తానని చెప్పిన వెంటనే మరి కుల పెద్దలు నన్ను దీవించి మరి నారాయణ గారు మరి దానికి ముందుపడి, అంటే ముందుపడు అంటే మనోధైర్యం ఉండాలి ఎవరికైనా కూడా. మనోధైర్యంతో పాటు దైవబలం కూడా ఉండాలి. మరి నారాయణ గారికి మనోధైర్యం ఉంది, దానికి తోడు దైవబలం కూడా తోడని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నా. అంటే ఒక కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ కాదు కూడా. దానికి గద్దె నిర్మాణం కానీ, దానికి గ్రానైట్ నిర్మాణం కానీ, స్టీల్ ముందు కానీ నేనే మొత్తం టోటల్ నేనే చేస్తానని చెప్పిన మరి ఇట్టి అవకాశాన్ని కల్పించినందుకు కుప్ల గ్రామ పెద్ద మనుషులకు, అలాగే మన అడా కమిటీ సభ్యులకు, మరి మంగళ నారాయణ రెడ్డి గారికి, మరి మాజీ సర్పంచులకు, ఉప సర్పంచ్ నా నమస్సుమని తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మరి ఈ యొక్క పోచమ్మ గుడి దాత, అంటే భూమి దాత అయిన నా యొక్క ప్రియ మనోడు రాణా దంపతులకు, అలాగే మరి గ్రామం నడిబొట్టులో నిర్మితమైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహదాత సామల సౌమ్య మధుసూన్ గారికి, అలాగే మరి పోచమ్మ అంటే సుమారుగా 8 విగ్రహాలు, పోచమ్మతో పాటు 6 అక్క చెల్లెళ్ళు మరియు పోతురాజు 8 విగ్రహాలకు మరి దాత అయిన శ్రీ మాధురి మహేందర్ రెడ్డి గారికి, అలాగే గర్భగుడి నిర్మాణానికి మొదటి మెట్టిగా తను సంకల్ప బలంతో నేనున్నా బావ మీరు ముందుకెళ్ళాలని వెన్ను తట్టి ప్రోత్సహించిన మా ప్రియతమ అత్తగారైన మరి విశాలాక్షి అమ్మగారికి, అలాగే వారి సుపుత్రులైన చిన్నాల సదానందం గారికి దంపతులకు, అలాగే చిన్నాల కృష్ణమూర్తి దంపతులకు, అలాగే చిన్నాల సత్యం దంపతులకు, అలాగే చిన్నాల భాస్కర్ దంపతులకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆ రోజు నుండి మరి వివిధ కార్యక్రమాలలో నా వంతు సహకారం ఉండాలనే తలంపుతో రామునికి ఉడుత ఏ విధంగానైనా నేను అల్ప జంతువునైనా కూడా ఒక భక్తితోని, పరమ భక్తితోని రామునికి అంతటి వారికి సేవ చేయాలనే సంకల్పంతో మరి ఇచ్చే గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరు పాత్రులైన పేరున అనగా సుతారుల కాడి నుంచి మొదలుకుంటే ట్రాక్టర్ యూనియన్ వరకు, లాస్ట్ విగ్రహాలు ఇచ్చిన బొలోరో డ్రైవర్ల వరకు, ఓనర్ల వరకు కూడా ప్రతి ఒక్కరి హస్తం ఉన్నదని ఈ గంటపరంగా చెప్తా ఉన్నాను. మరి ఇలాగే మున్ముందు సుమారుగా 4 కోట్లతోని మనం త్రికూటాలయము అనగా రామాలయము, శివాలయము, హనుమాన్ టెంపుల్ను నిర్మాణం చేసుకునే కార్యక్రమంలో క్రతువులో మీరందరూ కూడా ఇంకా ఎక్కువ, ఇది ట్రయల్ మాత్రమే, ముందున్నది ప్లే, మరి అసలు ఆట. అందులో దయచేసి మరి ఈ అవకాశం లేని వాళ్ళు కూడా అందులో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఆ భగవత్ కృపకు పాత్రలు కావాలని, మరి ఆ భగవంతుని తరఫున ఈ యొక్క స్టేజ్ ఉన్న పెద్దల తరఫున పేరున మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అలాగే మరియు ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తి చేసిన మన యొక్క గ్రామ పూజారులు సోమేశ్వర్ గారికి,
అలాగే కోటేశ్వర్ గారికి, వారి దంపతులకు మరియు వేద పండితులు ఈ యొక్క మరి మహా యజ్ఞాన్ని నిర్వర్తించిన యజ్ఞ క్రతువులు మరి అటువంటి పాలకుర్తి అయ్యగారులకు కూడా మన గ్రామం తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఇచ్చి నన్ను ప్రోత్సహించి దీని వెనుక ఒక వ్యక్తి కాదు, వేల మంది బలం, సంకల్ప బలంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 90 రోజులలో అనతి కాలంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామంటే ప్రతి ఒక్కరూ, అంటే ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు, ఆర్థికంగా ఇంకొందరు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దిగ్విజయమైన యాత్రలో మీ అందరూ కూడా భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అందరిలో లేను మరియు అందరూ సంతోషంగా ఉండాలి, అందరు క్షేమంగా ఉండాలని భావనతో తన భుజాల మీద 90 రోజులలో ఇటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా తన భగీరథ ప్రయత్నం చేసినటువంటి మన వంగాల నారాయణ రెడ్డి రమాదేవి గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే మనకు ఇలాంటి కార్యక్రమానికి బొడ్రాయి సామల మధుసూదను సౌమ్య గారికి, అలాగే విగ్రహాలు, పోచమ్మ విగ్రహాలు గోలి మహేందర్ రెడ్డి మాధుర్ గారికి, అలాగే పోచమ్మ గుడి నిర్మించిన చిన్నాల వెంకటయ్య జ్ఞాపకార్థము, వీరమ్మ జ్ఞాపకార్థము, చిన్నాల సత్యనారాయణ, వనజ, భాస్కరు మరియు చిన్నాల కృష్ణమూర్తి గారు, అలాగే భూదాతగా మన నామని రాణా ప్రతాప్ గారు, అలా బోరు వేసినటువంటి బోరు మోటారు వైనాల రాజు గారు, ఆర్టీఓ గారికి ప్రతి ఒక్కరు సహాయ సహకార్యాలు అందించినటువంటి